హంగ్ స్థానాలను అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాలరెడ్డి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేయర్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉండదు. మన దగ్గర ఉన్న ఈ లెక్కల గణాంకాల ప్రకారం మనం చూసినట్లయితే 66 కాంగ్రెస్ పార్టీకి, 13 బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ అంటే మ్యాజిక్ సంఖ్య వచ్చిన మున్సిపాలిటీలు అని చెప్పవచ్చును. ఈ 66 ఒక 13 79 స్థానాలకు సంబంధించి ఎలాంటి వివాదం లేదు. ఆయా పార్టీలకు సంబంధించి ఈ చైర్మన్లకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా నగరపాలక సంస్థలకు వచ్చినట్లయితే మొత్తం 7 నగరపాలక సంస్థలు ఉండగా అందులో 5 నగరపాలక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రావడం, మెజార్టీ రావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నగర మేయర్లను, ఉప మేయర్లను ఇద్దరిని కూడా ఎన్నిక చేసే ప్రక్రియ సజావుగా పూర్తి అయిపోయినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా కొత్తగూడెము నగరపాలక సంస్థ వరకు వచ్చేటప్పటికి అక్కడ సిపిఐకి అదేవిధంగా కాంగ్రెస్కు రెండింటికి చెరొక 22 లెక్కన డివిజన్లు వచ్చినాయి. దీంతో అక్కడ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో సిపిఐ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కలిసి అక్కడ మేయర్ ఎన్నికను జరిగేటట్టుగా చూసుకున్నారు. రెండు కూడా ఒక ఒప్పందానికి వచ్చారని చెప్పవచ్చు. 2 రోజుల కిందట సీఎంతో చర్చించిన తర్వాత ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే మొదటి 2.5 సంవత్సరము సిపిఐ మేయర్ పదవిని చేపట్టేటట్టుగా, ఆ తర్వాత 2.5 సంవత్సరము కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని చేపట్టేటట్టుగా ఈ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఈవేళ కొత్తగూడెంలో సిపిఐ చెందిన నాయకులు మేయర్ పదవిని చేపట్టారు. ఇక కరీంనగర్ పూర్తి స్థాయిలో 30 డివిజన్లలో కరీంనగర్లో బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ఇతర పార్టీలకు సంబంధించి ఏ పార్టీ కూడా అన్ని స్థానాలు గెలవలేదు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడున్న ఇతర పార్టీలతో కలిసి మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని కొంత ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానము బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ కలుపుకొని ముందుకు వెళ్లొద్దని ఒక నిర్ణయానికి రావడంతో అక్కడ కరీంనగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకునిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ బీజేపీ పార్టీ కరీంనగర్ స్థానాన్ని చేజిక్కించుకునేది. మొత్తం మీద మనం కూడా చూసినట్లయితే కూడా ఇప్పటి వరకు క్లియర్ కట్గా ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, నగరపాలక సంస్థలు కావచ్చు, మొత్తం 86 పూర్తిగా ఎలాంటి సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా పూర్తయినాయని చెప్పవచ్చును. మిగిలిన 37 హంగ్ మున్సిపాలిటీస్లో 11 మున్సిపాలిటీలకు సంబంధించి వివిధ కారణాల వల్ల అక్కడ గెలుపొందిన కౌన్సిలర్లకు సంబంధించి ప్రమాణ స్వీకారానికి రానికుండా కొంత ఇతర పార్టీలు అడ్డుపడడం కానీ, లేక ఇతర సాంకేతిక కారణాలు కానీ, లేక పొలిటికల్ పార్టీస్ తమ పార్టీలో గెలిచిన పార్టీ బీఫామ్స్తో గెలిచిన వాళ్ళను కిడ్నాప్ చేశారని ఇట్లా రకరకాల కేసులు కావచ్చు, లేకపోతే వివిధ ఫిర్యాదులు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘము 11 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రమాణ స్వీకారాన్ని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేశారు. ఇంకా మిగిలిన 26 మాత్రమే మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 26 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పూర్తిగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలుగా చెప్పవచ్చును. ఈ 26 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో అక్కడ వివిధ పార్టీలకు వచ్చిన వాళ్ళంతా కలిసి మ్యాజిక్ ఫిగరు ఏ పార్టీ అయితే, అంటే అధికార పార్టీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయితే మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా తీసుకొచ్చుకోగలుగుతుందో ఆ పార్టీకి మున్సిపల్ చైర్మన్లు దక్కే అవకాశం ఉండదు. కాకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల వాతావరణము ఉందని చెప్పవచ్చును. అధికారంలో ఉంది కాబట్టి మున్సిపాలిటీలు అభివృద్ధి చేసేదానికి నిధులు కేటాయింపు కానీ ఇట్లాంటివన్నిటి కూడా సానుకూలంగా స్పందించేదానికి గవర్నమెంట్ నుంచి సహకారం అందుతుందన్న ఒక ఆలోచనతో అక్కడ గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరక్క రెబల్స్గా
పోటీ చేసి గెలుపొందిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చును. వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఎక్స్ఎఫ్సిఓ మెంబర్లు కూడా ఎక్కువ ఉండడంతో మొత్తం మీద ఈ వాయిదా పడిన 11 పక్కన పెడితే 26 మున్సిపాలిటీల్లో దాదాపు 20 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వశమైనట్టుగా మనకు ఇప్పటివరకు సమాచారం ఉన్నా దానికి సంబంధించి అధికారికంగా గణాంకాలు రావాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగా ఆ 20 గుణ కాంగ్రెస్ ఖాతాలో పడినట్లయితే కూడా 66 మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వశం చేసుకున్నది. ఆ 66 ప్లస్ 20 86 అవుతాయి. మరొక 5 నగరపాలక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడి ఉన్నాయి. మొత్తం 91 స్థానాలకు సంబంధించి అటు మేయర్లు కావచ్చు, ఇట్లా మున్సిపాలిటీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి దక్కించుకుందని చెప్పవచ్చును. అంటే ఈవేళకి తీసుకుంటే 90 దాటినట్లుగా మనకు సమాచారం ఉన్నది. దానికి సంబంధించి అధికారికంగా మనకు ప్రకటన వెలువడాల్సింది. ఎన్ని అనేది అట్లా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఎన్నికల సంఘం కానీ బయట పెట్టాల్సింది. అయితే రేపు జరగాల్సిన 11లో కూడా దాదాపు 5-6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్కు వశమవుతాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 95 కన్నా ఎక్కువే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మున్సిపాలిటీని ఒక అబ్జర్వర్ను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలోనే ఇదంతా ప్రక్రియ జరిగేటట్టుగా చూస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా ఇట్లా వివాదాలు అంటే మేయర్లు కానీ, ఉప మేయర్లు కానీ, చైర్మన్లు కానీ లేకపోతే వైస్ చైర్మన్లు కానీ ఎంపిక విషయంలో ఏదైనా పారదర్శకత కానీ లేకపోతే కానీ అక్కడ స్థానిక నాయకులు ఎవరైనా చక్రం తిప్పి ఏదైనా చేసినట్టయితే ఇబ్బందులు తలెత్తాయని ముందుగానే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఏఐసిసి కూడా చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా స్పష్టత ఇచ్చినట్టుగా మన సమాచారం ఉన్నది. ప్రధానంగా ఏ మున్సిపాలిటీలలో అయినా కానీ ఒకవేళ చైర్మన్ ఎన్నిక జరగాలంటే ఆ మున్సిపాలిటీలో ఎన్నికైన అభ్యర్థులందరూ కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మెజారిటీ అభిప్రాయం ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రమే చైర్మన్లు అవుతారని చెప్పి స్పష్టం చేశారు. ఆ విధంగా ప్రతి చోట కూడా మెజారిటీ అభిప్రాయాలను తీసుకొని ఆ మెజారిటీ ప్రకారమే ఈ వైస్ చైర్మన్లు అదేవిధంగా మేయర్లకు సంబంధించి కూడా ఎంపిక చేసినట్టుగా సమాచారం ఉన్నది. 1-2 చోట్ల మాత్రం కొంత ఇబ్బంది కలిగినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థులు తమకే చైర్మన్లు కావాలని చెప్పి పట్టుబట్టడం ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడంతో రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రులంతా కూడా జోక్యం చేసుకుని అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాన్ని చక్కదిద్దినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉదయం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ అదేవిధంగా కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక ప్రక్రియ కూడా సజావుగా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా లెక్కలు వెలువడే అవకాశం ఉంది. అప్పుడు ఏ పార్టీకి సంబంధించి ఎన్ని మున్సిపాలిటీలు పీఠాలను దక్కించుకున్నాయన్నది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రావు.